నమస్తే అండి. నేను డాక్టర్ వివేకానంద భీమిశెట్టి, కన్సల్టెంట్ ఆర్థోపెడిక్ సర్జన్, సోమాజిగూడ, యశోద నుంచి. సో ఈరోజు మనం ఆర్థరైటిస్ గురించి మాట్లాడుకుందాం. ఆర్థరైటిస్ అనగా జాయింట్ యొక్క డ్యామేజ్ అయ్యే పరిస్థితిని ఆర్థరైటిస్ అంటాం. సో ఆర్థరైటిస్లో 2 రకాలు ఉంటాయండి. ప్రైమరీ ఆర్థరైటిస్, సెకండరీ ఆర్థరైటిస్. ప్రైమరీ ఆర్థరైటిస్ అంటే ఏజ్ పరంగా, అంటే వయసు పెరిగే కొద్దీ వాళ్ళకి అయ్యే డ్యామేజ్ని ప్రైమరీ ఆర్థరైటిస్ అంటాం. అంటే సాధారణంగా 60-70 వయసులో మనం చూసే ఆర్థరైటిస్ని ప్రైమరీ ఆర్థరైటిస్ అంటాం. సెకండరీ ఆర్థరైటిస్ అంటే కారణం ఇంకేదో అవ్వడం వల్ల దానివల్ల మోకాలు డ్యామేజ్ అవుతుంది కాబట్టి దాన్ని సెకండరీ ఆర్థరైటిస్ అంటాం. ఉదాహరణకి కీళ్ళవాతము, లేదా సోరియాటిక్ ఆర్థరైటిస్, లేదా చిన్నప్పుడు ఎప్పుడు ఫ్రాక్చర్ అయ్యి దానివల్ల వచ్చే ఆర్థరైటిస్, లేదా గౌటీ ఆర్థరైటిస్ అంటే సీరం యూరిక్ యాసిడ్ లెవెల్ పెరిగితే వాటి వల్ల వచ్చే ఆర్థరైటిస్, ఇలా రకరకాల ఆర్థరైటిస్లు ఉంటాయండి. సో ఆర్థరైటిస్ ఇనీషియల్ స్టేజెస్కి మనకు కారణం ఏంటనేది గుర్తించి దాన్ని తగ్గించుకుంటే ఆర్థరైటిస్ పెరగకుండా ఉంటుంది. ఉదాహరణకి కీళ్ళవాతం ఉందనుకోండి, కీళ్ళవాతంని అదుపులో పెట్టుకుంటే ఆర్థరైటిస్ కంట్రోల్లో ఉండి జాయింట్ డ్యామేజ్ అవ్వకుండా ఉంటుంది. సో ఇనీషియల్ స్టేజెస్ అంటే 1, 2, 3 స్టేజెస్లో ఏదో విధంగా మందులు ఇచ్చుకుంటూ, లేదంటే ఎక్సర్సైజ్ చేపిస్తూ, బరువు తగ్గించుకుంటూ, లేదా అవసరమైతే ఇంజెక్షన్లు ఇచ్చుకుంటూ ఆ డ్యామేజ్ పెరగకుండా మనం జాగ్రత్తలు తీసుకోవచ్చు. ఒకవేళ స్టేజ్ 4కి వెళ్ళింది అనుకోండి, అది ప్రైమరీ ఆర్థరైటిస్ అవ్వండి, లేదంటే సెకండరీ ఆర్థరైటిస్ అవ్వనివ్వండి. సో ప్రైమరీ, సెకండరీ కారణం ఏదైనా కూడా స్టేజ్ 4 ఆర్థరైటిస్కి వెళ్ళిందంటేనే పైన గుజ్జంతా పోయి, గుజ్జంతా డ్యామేజ్ అయిపోయి, ఇప్పుడు ఎముక ఎక్స్పోజ్ అయిపోయి ఎముక రాసుకొని వాటి వల్ల వచ్చే ఇబ్బందుల వల్ల వాళ్ళకి 4th స్టేజ్ ఆర్థరైటిస్కి ఒకటే పరిష్కారము టోటల్ నీ రీప్లేస్మెంట్ అండి. అంటే మోకీల మార్పిడి. సో మోకీల మార్పిడిలో కూడా పలు రకాలు ఉన్నాయి. సో అవన్నీ కూడా మనకు పేషెంట్ బట్టి, అంటే వాళ్ళ యాక్టివిటీ ఎంత ఉంది, వాళ్ళ ఏజ్ ఎంత, వాళ్ళు ఎంతవరకు వాళ్ళు పనులు చేసుకుంటారు, లేదా ఇంట్లోనే ఉంటారా అన్న దాన్ని బట్టి వాళ్ళకి ఇంప్లాంట్ డిజైన్స్ కూడా కొద్దిగా మారుతాయి. ఫైనల్ స్టేజ్ అంటే 4th స్టేజ్ ఆర్థరైటిస్కి మోకాలు మార్పిడి తప్ప వేరే మార్గం లేదు. పాలియేటివ్ ట్రీట్మెంట్ అంటే సర్జరీకి అర్హులు కాని వాళ్ళు, అంటే ఎండ్ స్టేజ్ క్యాన్సర్ ఉన్న వాళ్ళు, లేదా బెడ్ రిడన్ పేషెంట్స్, క్రానిక్ ఐసీయూ పేషెంట్స్, వాళ్ళకు కూడా స్టేజ్ 4 ఉంటే వాళ్ళకి సర్జరీ కాకుండా వేరే పాలియేటివ్ ట్రీట్మెంట్స్ వేరే ఉంటాయండి. అంటే మనకి ఇంజెక్షన్ల ద్వారా కానీ, లేదా రేడియో ఫ్రీక్వెన్సీ అబ్లేషన్ అని వాళ్ళకు ఆఫర్ చేస్తాం. అది అందరికీ వర్తించవు. సో ఈ విధంగా మనం ఆర్థరైటిస్ అంటే ఏంటి, ఆర్థరైటిస్ వస్తే ఎలా ఎదుర్కోవాలా అన్నది ఈ విధంగా మనం చేసుకోవచ్చు. If you found this video useful, like, comment, and subscribe for more health updates.